అలాగే జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ దరి రాధాకృష్ణుల ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించబడ్డాయి. చిన్నారులను గోకుల నందునిగా ముస్తాబు చేశారు వారి తల్లిదండ్రులు. బుడిబిడి అడుగులు వేస్తూ స్వామివారి రూపంలో చిన్నారులు ఆలయ ప్రాంగణంలో చక్కర్లు కొట్టారు. ప్రతి ఏటా జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి రోజున వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని సంఘం అధ్యక్షులు మండం సుభాష్ చంద్రబోస్ యాదవ్ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి యాదవ సోదరులు తమ తమ కుటుంబాలతో కలిసి వచ్చి రాధాకృష్ణులు దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి సంఘం ఎంతగానో కృషి చేస్తుందని, భవిష్యత్తులో సంఘం అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పారు. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి అందరికీ విజ్ఞానం, శాంతి బోధించి ఈ సృష్టికి ఎంతో మూలమైన విలువలైన జ్ఞానం ఇచ్చిన భగవంతుని పుట్టినరోజు పండుగ విశాఖ జిల్లాలో ఉన్న లక్షలాది మంది యాదవులు ఈ ఆలయం శ్రీ స్వర్గీయ పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ ఆలయం దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ చేసుకుంటాం. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో నివసిస్తున్న మన యాదవులే కాకుండా ఇతరులు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. ఈ స్వామివారి యొక్క ఈ ఆవరణలోని కూర్చొని మనశ్శాంతిని కూడా పొందుతుంటారు. ఆ శ్రీకృష్ణుడు మనకి బోధించిన భగవద్గీత అన్నిటిని కూడా స్మరించుకుంటూ చాలా జీవితంలో ఎన్నో మార్పులు కూడా తెచ్చుకొని అతన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఇదంతా కూడా మనకి చాలా ఆనందంగా ఉంది. ఈ మన విశాఖ తీరంలో శ్రీకృష్ణుని యొక్క ఈ గుడి చాలా పురాతనమైనది. ఎంతో కాలంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీన్ని మనం ఇంకా కొనసాగించాలి, ఇంకా బాగా చేసుకొని అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.